నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ పర్వదిన వేడుకలు. నిరవధిక సమ్మెలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన చీరలు, ఫోన్లకు పూజలు చేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా పట్టణంలోని పలు చర్చిలలో జరిగిన ప్రార్థనలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణ టౌన్ చర్చి నందు జరిగిన ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. ఫాదర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ను ఆశీర్వదించారు. యేసు ప్రభు దయ వల్ల రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని, రాబోయే రోజుల్లో ప్రజలు అందరూ బాగుండాలని కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. జీసస్ క్రైస్ట్ ఆయన ఆశీస్సులు మీతో పాటు నేను పొందే అవకాశం అందిస్తున్నాను. ప్రతి సంవత్సరం కలుగ చేసినటువంటి పాస్టర్ గారికి కృతజ్ఞతలు చేసుకుంటూ తప్పకుండా ఈ ప్రాంతంలో నివసించే ప్రజానికి అధికారులుగా, వ్యాపారస్తులుగా, రాజకీయ నాయకులుగా, నాతో పాటు మా నియోజకవర్గంలో నివసించిన ప్రజలందరినీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జీసస్ క్రైస్ట్ ఎల్లవేళ కాపాడుతామని, ఈ క్రిస్మస్ నుంచి మధ్య వచ్చే క్రిస్మస్ దాకా కాపాడాలని, ఆయన ఆశీస్సులతో ఈ నియోజకవర్గం సర్వతోముఖ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ పెద్దలు పాస్టర్ గారు చెప్పినట్టు తప్పకుండా అతి త్వరలోనే చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా నెరవేరుస్తానని చెప్పి ఈ సందర్భంగా నెరవేరుస్తాను. పట్టణ శివాజీ చౌక్ లో అటల్ బిహార్ వాజ్పేయి 99వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవ నాయుడు, అడప సంపత్ రాయుడు మాట్లాడుతూ ఆదర్శమూర్తి, అజాత శత్రువు, పూర్వ ప్రధాని, భారతరత్న అభివృద్ధికి మారుపేరు, నిజాయితీకి నిదర్శనంగా వారి పాలన సాగిందని, అందుకే ఆయన జయంతి రోజుని సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించడం, వారి బాటలో నేటి బీజేపీ పాలన ఉండడం, నరేంద్ర మోడీ పాలన వారి బాటలో నడవడం చాలా సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు. తెనాలి ప్రజానికానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు అటల్ బిహార్ వాజ్పేయి గారి జన్మదినోత్సవాన్ని తెనాల్లో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము. ఆయన చేసిన సేవలు భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు కూడా కొనియాడుతున్నాయి. భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో వాజ్పేయి గారంటే ఇలాంటి ప్రధానమంత్రి అన్ని దేశాలకు కావాలని ఆ రోజుల్లో ప్రసిద్ధి చెందినటువంటి ప్రధానమంత్రులలో వాజ్పేయి గారు. కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమం ఇక్కడ చేసుకోవటం మాకు తెనాలి తరపున మేము చాలా గౌరవంగా భావిస్తాం. కార్యక్రమంలో సీనియర్ నాయకులు అడిసిమల్లి సుధాకర్, కుశలరాజ్ జైన్, జిల్లా కార్యదర్శి కన్నగంటి ప్రశాంతి, దారా సాయి గుప్తా, పెద్దింటి ఘన కళావతి, ఎస్ రవీంద్ర, వెంకటేశ్వరరావు, తుమ్మల సాయి, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రపంచంలో అందరి చేత కూడా ప్రశంసలు పొందిన మన పూర్వ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పుట్టినరోజు. ఆ రోజుని ప్రపంచం మొత్తం కూడా భారతదేశం ఒక పరిపాలన అంటే ఈ విధంగా ఉండాలి. మనం పూర్వం చెప్పుకునే వాళ్ళం రాజ్యం అంటే రాముడు రాజ్యంలాగా ఉండాలని. ఈ ప్రజాస్వామ్య దేశంలో సుపరిపాలనగా ఉండాలంటే వాజ్పేయి గారిలాగా పరిపాలించాలని, వారి అడుగుజాడల్లో నడుస్తున్న మన నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా రేపు రాబోయే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా ఇదే పరిపాలన అందిస్తుందని, ఈ రోజున ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుందంటే వారేసిన
అడుగుజాడల్లో ఈ రోజున ప్రభుత్వం నడవటమే. ఎందుకంటే విశ్వగురువుగా ఈ రోజున భారతదేశం ఎలుగుతుంది, ఈ రోజున భారతదేశ వికాస భారతిగా కనబడుతుంది అనడానికి మూల పురుషుడైన వాజ్పేయి గారి జయంతిని ఈరోజు జరుపుకోవడం శుభసూచన. సోమవారం క్రిస్మస్ పండుగను క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా సోమవారం పట్టణంలోని చర్చిలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చిలను విద్యుత్ దీపాలు, క్రిస్మస్ ట్రీలతో అందంగా అలంకరించారు. చిన్న పెద్ద శాంటాక్లాస్ వేషధారణలతో సందడి చేస్తూ కనిపించారు. పలు ప్రార్థనా మందిరాల్లో క్రీస్తు జన్మాన్ని వివరించేలా బొమ్మలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. క్రైస్తవులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలు గీతాలు ఆలపించారు. నృత్యాలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. దైవ సేవకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెనాలి పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంతాల ప్రజలకు ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తు దేవాలయము టౌన్ చర్చ్ తెనాలి వారి తరపు నుండి మీకు అందరికి కూడా మా హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. తెనాలి నడి రోడ్డులో కలిగిన బోస్ రోడ్లో కలిగిన తెనాలి టౌన్ చర్చ్కి ఎంతో ప్రాధాన్యత కలిగిన చర్చి. దాదాపు 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ చర్చిలో ఈ క్రిస్మస్ ఆరాధన ఈరోజు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏంటంటే చర్చికి ఇరువైపులా నార్త్ సైడు అదేవిధంగా సౌత్ సైడు ఫ్రంట్ కూడా రూఫ్ ఎక్స్టెన్షన్ అనేది మరి చర్చి అయితే ఏ రీతిగా నిర్మాణించబడిందో ఆ రీతిగానే రూఫ్ ఎక్స్టెన్షన్ అనేది జరగటం అనేది మరి చాలా సంతోషకరం. మరి వాటికి రూత్ సిగ్మన్ అని అదేవిధంగా వారి పేర్లు కూడా వారికి పెట్టడం జరిగింది. ప్రతి తెనాలి పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు, ఆయన అందరికీ దేవుడు. మరి ఆయన ఈ లోకానికి వచ్చి కన్యమరియ గర్భాన జనించి అనేక మందిని రక్షించి అనేక స్వస్థతలు ఆయన అనుగ్రహించి దేవుడుగా తిరిగి సమాధి చేయబడి తిరిగి 3వ దినం మృత్యుంజయుడే లేచాడు. ఈయన సజీవుడైన దేవుడు. ఈయన నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఆపదలో ఉన్నా, ఎటువంటి కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, ఏ అపాయంలో ఉన్నా కానీ దేవుడు తప్పకుండా అందరినీ కూడా సంరక్షే దేవుడై ఉన్నాడు. ప్రభువైన డిమాండ్లు పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం 14వ రోజుకు చేరుకుంది. 14వ రోజు వినూత్నంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. జగనాయ నమః, మంత్రి ఉషశ్రీ చరణాయ నమః, చీర్లకు 16 కోట్ల నమః, ఫోన్లకు 85 కోట్ల నమః, రీఛార్జ్కి 12 కోట్ల నమః అంటూ ప్రభుత్వం ఇచ్చిన చీరలు, ఫోన్లకు పూజా కార్యక్రమాలు చేస్తూ ఆయాలు, టీచర్లు, ప్రజా సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మంత్రి ఉషశ్రీ అంగన్వాడీలకు కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. ఆ కోట్లలో ₹1 కూడా తమ కడుపు నింపదని, ముఖ్యమంత్రి బటన్లు నొక్కడానికి అలవాటు పడ్డారు. మాకు కూడా ఒక మంచి బటన్ నొక్కాలని వారు అన్నారు. తమ పొట్టకోటి కోసం రోడ్డు ఎక్కితే మంత్రి మాత్రం కోట్లు లెక్క చెబుతున్నారని, ప్రభుత్వం తమకు ఇచ్చే డబ్బులతో టమాటాలు కూడా రావడం లేదని ఆరోపించారు. తాము నిరసనలు చేస్తుంటే అంగన్వాడీ కేంద్రాలు ఖాళీగా ఉన్నాయని సచివాలయం సిబ్బందిని పంపుతున్నారు. మరి సచివాలయం సిబ్బంది లేకపోవడంతో సచివాలయాలు ఖాళీగా ఉంటున్నాయిగా అని ప్రశ్నించారు. గౌరవ వేతనం కాకుండా
కనీస వేతనం కల్పించాలని, పాదయాత్రలో తమకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను వెంట 16 కోట్ల చీరలాయ నమః, ఓం 16 రీఛార్జాయ నమః, కుట్టుమూల దండగాయ నమః. ఈరోజు 14వ రోజులో భాగంగా జగనన్న అష్టోత్తర శతనామావళి కార్యక్రమం నిర్వహించామండి. అందులో భాగంగా ప్రభుత్వం వారు ఇచ్చిన చీరలు, ఫోన్లు, నాసిరకం చీరలు, నాసిరకం ఫోన్లు, పనిచేయని డేటా లేని ఫోన్లు ఇచ్చారండి. వాటి వల్ల ఏ యాప్లు ఎక్కువైనాయి కానీ వర్క్ మటుకు ఏం అవ్వట్లేదండి. ఇందులో భాగంగా మేము రోడ్డుకి ఎక్కి 14 రోజులైనా కూడా ప్రభుత్వం వారి నుంచి ఎటువంటి స్పందన లేదండి. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా అక్కడ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు జగనన్న గారు, కానీ ఇక్కడ మా ఫ్రెండ్స్ ఎవరు క్రిస్మస్ వేడుకలు జరుపుకోకుండా అందరూ రోడ్డు మీదే ఉన్నారండి. ప్రభుత్వం వారు ఎక్కడైనా కనికరించి మేము కోరుకున్న కనీస వేతనాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. మాకు కొన్ని కోట్లు ఖరీదు చేసే చీరలు, ఫోన్లు రీఛార్జీ చేశారని మా మంత్రి గారైన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఉషశ్రీ చరణ్ గారు చెప్పారు. 3 రోజుల క్రితం దాకా మేము ఆమె శాఖకు వస్తామని తెలియదంట, కానీ మాకు చీరలు కొన్న రేట్లు, ఫోన్ ఇచ్చిన రేటు, రీఛార్జ్ చేసిన మటుకు తెలుసంట. ఆట ఆడదాం రండి ఆంధ్ర అనే దానికి మీరు ఎన్ని వేల కోట్లు పెట్టి ఆటలాడిస్తున్నారండి. చిన్నపిల్లలకి, గర్భిణీలకి, బాలింతలకి చేసే సేవలకి మాకు పొట్ట నింపడానికి మటుకు మీకు మనసు రాలేదు, చెయ్యి రాలేదు. మీరు రాకముందు మాకు కరెంటు బిల్లు 200 ఉండేదండి, ఇప్పుడు 700 చేశారు. ప్రతిదీ కూడా ఆ రకంగా పెంచేశారు. గ్యాస్ 300, 500లో ఉన్నప్పుడు బాధపడ్డాము, ఇప్పుడు 1000 రూపాయలు 1100కి వెళ్ళిపోయాము. జగన్ గారు ఈ ఆటలు పాటల మీద పెట్టే వాటిని కొంచెం తగ్గించుకొనైనా అంగన్వాడీ తల్లులకు అన్నం పెట్టాలని, మీకు ఇప్పటికైనా మీ మనసు కరగాలని, గర్భిణీ బాలింతలకి, చిన్నపిల్లలకి చేసే సేవలో ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని మేము 14 రోజులుగా మా అంగన్వాడీ కేంద్రాలకు దూరం. భారత రాజకీయాల్లో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న గొప్ప నాయకుడు అటల్ బిహార్ వాజ్పేయి అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ అన్నారు. సోమవారం వాజ్పేయి 99వ జయంతి కార్యక్రమాన్ని పాత సత్యనారాయణ టాకీస్ రోడ్లోని బీజేపీ తెనాలి నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వాజ్పేయి నాయకత్వంలో భారతదేశం చాలా వృద్ధి చెందిందని, దేశ అభివృద్ధికి ఆయన గణనీయంగా కృషి చేశారని, 21వ శతాబ్దపు భారతదేశానికి పునాది వేయడంలో కీలక పాత్ర పోషించారని పాటిబండ్ల రామకృష్ణ కీర్తించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచంలో ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అనటానికి ఒక ఆదర్శ పురుషుడు అయిన వాజ్పేయి గారి 99వ జయంతి సందర్భంగా తెనాలి నియోజకవర్గం పార్టీ ఆఫీసులో వారికి పుష్పాంజలి ఘటించడం జరుగుతోంది. భారత అణు సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసి ఆంక్షలు విధించినా కూడా భారతదేశాన్ని ఏమాత్రం వెనకడుగు వేయనీయకుండా ముందుకు తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి మన వాజ్పేయి గారు. అదేవిధంగా వారు పార్లమెంట్లో ఒకసారి మాట్లాడుతూ చనిపోయినాక మా అస్థికలు గంగలో కలిపినాక కూడా చెవిపెట్టి వింటే ఆ అస్థికల దగ్గర భారత్ మాతాకి జై అని అంటాయి అని చెప్పిన గొప్ప దేశభక్తుడు. అలాంటి వ్యక్తి ఉన్న పార్టీలో మేమందరం కూడా కార్యకర్తలుగా ఉంటాం. నిజంగా మా మనమందరం కూడా అతుల్ బిహారీ వాజ్పేయి గారిని గురించి వారి 99వ జయంతి సందర్భంగా సమావేశమయ్యాం. వారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు 2 పర్యాయాలు. ఒక్క ఓటుతో తన పదవిని నిలబెట్టుకోకుండా త్యాగం చేసినటువంటి మహానుభావుడు ఆయన. తర్వాత కాలంలో ఈ దేశం అణు బాంబుల్ని తయారు చేయగలదు అని నిరూపించినటువంటి మహానుభావుడు. దేశ విదేశాలన్నింటిలో పార్లమెంటులో 50 ఏళ్ళ నుంచి ఆయన చనిపోయేంత వరకు కూడా మహాకవిగా, మహా ఉపన్యాసకుడుగా పేరు పొందినటువంటి ఆ మహానుభావుని యొక్క అనుచరులంగా మనమందరం తయారు కావాలి అంటే
అందులో కొంతైనా జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. వారిని గురించి, దేశాన్ని గురించి తెలుసుకొని మనం నడవలసినటువంటి పద్ధతులు ఏమిటో అవగాహన చేసుకొని జీవించవలసిందిగా. పట్టణంలో జరిగిన పలు సెమీ క్రిస్మస్ వేడుకలకు మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక 32వ వార్డులో యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో 31వ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విచ్చేసి ప్రేమ విందు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. క్రీస్తు పుట్టుక మానవాళికి దైవ వరమని అన్నారు. కార్యక్రమంలో 32వ వార్డు ఇన్ఛార్జ్ గాజులవర్తి సురేష్, చిలక కిరణ్, కొమ్ము ఆశీర్వాదం, మాతంగి భానుప్రసాద్, ఉకీలగడ్డ మనోజ్, తంగిరాల మరియదాస్, మహేష్, గౌరీష్, ప్రసన్న, జీవన్, దుర్గా ప్రసాద్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. జీసస్ క్రైస్ట్ కూడా అదే రకంగా సెలవు వేయబడ్డాడు. ఎందుకంటే మరి తను తప్పు చేయనటువంటి పరిస్థితి, ఏ తప్పు చేయకుండా సెలవు వేయించుకున్నటువంటి పరిస్థితి జీసస్ క్రైస్ట్. దాన్ని మననం చేసుకున్నా కూడా మన పంద మారాలి, ఆలోచన మారాలి. సమాజంలో మనం సంఘస్థులుగా, సంఘజీవిగా మన పాత్ర ఏ రకంగా ఉండాలన్నది మనమే నిర్వచించుకోవాలని చెప్పి నా భావన. ఆ రకమైనటువంటి ప్రయత్నానికి నాంది పలికిద్ది. ఒక కొత్త పందాకి అలవాటు పడాలని చెప్పి ఈ విందు, అదేవిధంగా ఈ ప్రార్థన, ఈ జీసస్ క్రైస్ట్ రోజున మనందరం కలవటమే కాకుండా మీ వల్ల ఈ సమాజానికి ఉపయోగం జరుగుతుందనే భావన కూడా మీలో రావాలి, మీ నాయకత్వంలో జరగాలని చెప్పి మనసా వచ్చ కోరుకుంటున్నాను. అదేవిధంగా పట్టణ 29వ వార్డులో తెనాలి నియోజకవర్గ ఎస్సీసెల్ కార్యదర్శి పేరుపో గేలిష్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి ఆయన చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వార్డు నాయకులు మహేష్ నాయక్, బిట్రా యుగంధర్, అంకారావు, ఏడుకొండలు పార్టీ నేతలు తాడిపోయిన హరిప్రసాద్, శేఖమూరి చిన్న, దేవినేని రమాదేవి, రమ్య, కొండ రమాదేవి, జొన్నకుటి సోదా, కోపల్ల శ్రీను, మల్లవరపు విజయ్, భావన, వాణి, వసంతం, అశోక్, అత్తోట శరత్ తదితరులు పాల్గొన్నారు. క్రీస్తు యొక్క గొప్పతనం ఏంటి అంటే కరుణ, దయ, మనలో ఉన్నటువంటి పాపాన్ని పారదోలే కార్యక్రమం, మనలో ఉన్న పాపాన్ని పారదోలే బాధ్యత, భారాన్ని మోసినటువంటి, మన కోసం సెలవుని వేయించుకున్నటువంటి గొప్ప వ్యక్తి, మన కోసం పుట్టినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు అని చెప్పి మనందరం కూడా చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే క్రైస్తవ మతం మీద విశ్వాసం ఉన్న వాళ్ళు మనలాగా ఇతరులు కూడా ఉండాలని, ప్రేమని, దయని, కృపని, కరుణని, వీటిలన్నింటినీ పెంపొందించుకోవాలని చెప్పి మనం చెప్పుకుంటాం. మనిషికి కోపం, ఆవేశం, దుఃఖం, బాధ, పగ, కసి, ద్వేషం ఇవన్నీ కూడా రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. బైబిల్లో చెప్పిన విధానానికి, మనం నడిచే విధానానికి పూర్తిగా విరుద్ధంగా సమాజంలో జీవనం కొనసాగుతాం. దీన్ని మనందరం కూడా గుర్తెరగాలి. క్రీస్తు మన కోసం పుట్టినందుకు మనం ఏ రకంగా ఉండాలనేది కనీసం కొన్ని క్షణాలైనా, కొన్ని సందర్భాలైనా ఆలోచిస్తే వాళ్ళు మనుషులుగా జీవిస్తారు, లేకపోతే వేరే రకంగా అనుకోవాల్సిన పరిస్థితి ఉద్భవించేలాగా మనం ఉండకూడదని చెప్పి సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పట్టణంలో భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ పర్వదిన వేడుకలు. నిరవధిక సమ్మెలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన చీరలు, ఫోన్లకు పూజలు చేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.